ఇనాగరేషన్ జరగబోతూ ఉంది. అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి అందరూ బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. దయచేసి అందరూ అంటే చుట్టూ మార్కింగ్ వేశారు, ఆ రౌండ్లో ఆ సర్కిల్లో నిలబడితే బాగుంటుంది. అందరూ ఆ సర్కిల్లో నిలబడండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మైక్ కళ్యాణ్ చిన్నపిల్లలు స్టేజ్ మీద ఎక్కబాకండి. దయచేసి అందరూ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేశారు కదండి, ఆ సర్కిల్ చుట్టూ నిలబడితే బాగుంటుంది. దయచేసి సేవకులందరూ గమనించండి. అందరూ సర్కిల్లో నిలబడితే వీడియో కవర్ చేసినప్పుడు అందరూ కనబడతారు కనుక సిస్టర్సే కావచ్చు, పాస్టర్సే కావచ్చు, సర్కిల్ ఒకటి ఏర్పాటు చేశారు, చక్కగా దాని మీద నిలబడాలి. అందరూ దైవ సేవకులందరూ గమనించండి. ఈ జెండా చుట్టూ ఒక సర్కిల్ ఒకటి ఏర్పాటు చేశారు, దాని దగ్గర నిలబడాలి. ఎవరు లోపలికి రావద్దు, మీకు ఏర్పాటు చేసిన స్థలంలో నిలబడాలి. రమేష్ F minor. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన రక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన రక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అందరూ చప్పట్లు కొడుతూ సరచుతారా? చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలమును త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలమును త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే
యేసయ్యా నీలో. స్తోత్రం. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆఖరి వర్షపు జల్లులలో ఈ పొలములోనే నాటితివే. తొలకరి వర్షపు జల్లులలో ఈ పొలములోనే నాటితివే. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు
నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివే. 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 నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీలోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, 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 యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తం, రక్తం, జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తం, 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 యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. జయం, 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 జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, 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 జయం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, జయం, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము.
అందరూ రెండు చేతులతో బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి 48 సంవత్సరాల యొక్క కలను దేవుడు నెరవేర్చి ప్రార్థన ఆలకించి నాకు అసాధ్యమైనది ఏమీ లేదని సెలవిచ్చిన దేవుడు, మరి అసాధ్యము అనుకున్న కార్యాన్ని హోసన్న మినిస్ట్రీస్ పట్ల దేవుడు సాధ్యపరిచినందుకై నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే దైవజనులు ఆరంభించారో, ఎక్కడైతే ప్రారంభించారో అదే లేమల్లే పరిసర ప్రాంతానికి ప్రభు మనల్ని తీసుకొచ్చి మనందరూ చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి గత సంవత్సరం గుడారాల పండుగలో మనం అందరూ ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చేశాము. ఆ ప్రార్థన ఫలించి ప్రభు జ్ఞాపకం చేసుకుని మనకు ఇక్కడ ఒక విశాలమైన స్థలాన్ని దేవుడు ప్రసాదించారు. హల్లెలూయా. ఇది కేవలం దేవుని ఉచితమైన కృప, దేవుని యొక్క సహాయము, దైవ సేవకుల ప్రయాస అండ్ ప్రజలందరి యొక్క ప్రార్థన బట్టి దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేసి ఈ 48వ గుడారాల పండుగని మన సొంత స్థలములో ఈ దయాక్షేత్రములో జరిగించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. అదేంటో కానీ ఇక్కడ ప్రారంభించినప్పటి నుండి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మరి దేవుడు జయోత్సవగానే జరిగిస్తున్నారు. జయోత్సవాలతోనే దేవుడు జరిగిస్తూ ఉన్నారు. ఏ చిన్న కార్యాన్ని ఇక్కడ మనం ప్రారంభించినా కూడా ఎంతో మహిమగా, ఆశీర్వాదకరంగా, అద్భుతంగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. మన పరంపర ప్రతి సంవత్సరం మనం పనులు ప్రారంభించేటప్పుడు ఇలాగే దైవ సేవకులందరూ కలిసి ప్రార్థన చేసి మరి ఒక జెండాని పాతి మరి జయోత్సవాలతో విజయ పతాకాన్ని ఎగరవేసి మనమందరూ ప్రార్థన ప్రారంభిస్తూ ఉంటాం, పనులు ప్రారంభిస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం మన సొంత స్థలంలో మరి కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అందును బట్టి మనం ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక పనులు ప్రారంభించబడబోతుంది కనుక దాదాపుగా ఒక 100 ఎకరాల స్థలంలో మరి ఈ సంవత్సరం మన గుడారాల పండుగలు జరుపుకోబోతున్నాం. ప్రభువే ఆరంభించి ప్రభువే నడిపించునుగాక. గుడారాల పండుగకి ముఖ్య ప్రసంగికులు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రసంగానికి కాదండి, అన్ని కార్యక్రమానికి మరి పరిశుద్ధాత్ముడే భారమెత్తి నడిపించాలి కనుక ప్రభు స్వాధీనములో ఇది మొదలుకొని సంపూర్ణంగా ప్రభు చిత్తం ఈ ప్రాంతంలో దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు మనం అందరూ కలిసి కొద్దిసేపు ప్రభుని స్తుతించి ఆ తర్వాత ప్రార్థన చేసి జెండా ఎగరేసి మనం అందరూ ప్రార్థన చేయబోతున్నాం. దైవజనులు వెస్లన్న గారు వివరాలన్నీ కూడా చెప్పి మనకు ప్రార్థనలు నడిపిస్తారు. స్తుతిద్దాం, ఆ తర్వాత ప్రార్థన చేద్దాం. దేవుడి కార్యక్రమాన్ని ఘనంగా జరిగించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, దేవుని ప్రజలు ఆయా ప్రాంతాలకు విస్తరిస్తూ ఆయా ప్రాంతాలకి దైవ నడిపింపు చేత నడిపించబడుతూ చివరికి దేవుడు అన్నారు, నేను మరలా వారిని తీసుకొచ్చి ఈ చోట స్థిరముగా నాటుతానన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 48 సంవత్సరాలు, లక్షల కిలోమీటర్లు, వేవేల గ్రామాలు, పట్టణాలు తిరిగి 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 చివరికి ఒకేసారి 50వ సంవత్సరం వచ్చి దిగడం కాదు, కానీ ఈ ఏడాది వచ్చే ఏడాది బోలెడని సిద్ధపాట్లు ఉన్నాయి. ఇక గోల్డెన్ జూబిలీ గుడారాల పండగలకి సమస్త సదుపాయాలు సమాయత్తపరిచి పూర్తి స్థాయిలో ప్రభు మనల్ని ఈ చోట స్థిరపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు రెండు చేతులు పైకి స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులు చెప్పినట్లుగా అందాజుగా ఒక 100 ఎకరాలు, 20 ఎకరాలు అటు ఇటుగా ఉంటుంది. ఈ దయాక్షేత్రం అంతటి మీద అమూల్యమైన, శక్తి కలిగిన, నిష్కలంకమైన
యేసు రక్తం ప్రోక్షింపబడాలి. పదే 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 ఎప్పుడు ఈ చోటకు వచ్చినా ఇదే స్మరణతో స్తుతిస్తూ ఉన్నాం. ఎంతగా యేసు రక్తం ఇక్కడ ప్రోక్షింపబడాలని మనం కోరుకుంటామో అంతగా ఇక్కడ స్థిరపరచబడిన అంధకార దుష్ట దురాత్మ చీకటి చేతబడి శక్తులు యేసు నామములో అంతరించిపోవునుగాక, లయమైపోవునుగాక. మరొక్కసారి 2 చేతులు పైకెత్తి ఈ చోట యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్న తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిష్కలంకమైన యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. పవిత్రమైన పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ ద్వారా సమస్త దోషము, సంహారం, అపాయము, కీడు తొలగిపోవులాగా స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వసించిన వారే ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని జ్వాలామయమైన దేవుని కనుదృష్టి ఈ దయాక్షేత్రం మీద స్థిరపరచలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. అగ్ని చేత సమస్త కీడు కల్మషం కాల్చివేయబడునుగాక, కాల్చివేయబడునుగాక. సరిహద్దుల్లో యేసు రక్తం ప్రోక్షింపబడునుగాక. ఇక్కడున్న సమస్త దోషము సంహారాన్ని ప్రభు తొలగించి ఈ స్థలమంతటిని పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యెరూషలేము చుట్టూ కొండలున్నట్లు, మన చుట్టూ దేవదూతలు ఉన్నట్లు, ఈ దయాక్షేత్రం చుట్టూ రాత్రి మగళ్ళు వాళ్ళు మానక కావలి కాస్తుంటారని వాక్యంలో ఉన్నట్లుగా ఇది మొదలుకొని దైవ కృప, కాపుదల, క్షేమాలు ఈ దయాక్షేత్రం చుట్టూ సంచరింప చేయబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఏదో మనం బేగ్గా విశ్వసించడం కాదు, సేవకులమైన మనం చూడాలి ఆ ప్రత్యక్షతని. గుడారాల పండగకు వచ్చిన ప్రజలు మధ్యరాత్రి లేచాక వాళ్ళకి కనబడాలి. ఆకాశం అందే కానీ చుట్టుపక్కల కానీ దేవదూతలు సంచరిస్తూ ఆ మహిమ ఈ చుట్టూ ఉన్నట్లు కళ్ళారా చూడాలి, ఆ మహిమను అనుభవించాలి. ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతం వరకు ఇలాంటి మహత్తైన కార్యాలు ప్రభు ఈ దయాక్షేత్రము ఎడల జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కొన్ని తాత్కాలిక కట్టడాలు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని స్థిరమైన కట్టడాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి మన స్థలంలో. ఎక్కడ ఏ విధమైన ఆటంకము, అవాంతరాలు జరగకుండా అనుకున్న దానికంటే, తగిన దానికంటే త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఒక వారం ముందు సేవకులందరూ జస్ట్ రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా గుడారాల పండుగలో పాలు పొందడానికి సమస్త సదుపాయాలు ప్రభు కలుగు చేయాలి. ఒకటి, కరెంటు ట్రాన్స్ఫార్మర్ అవి జరుగుతూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్నవి. నేను అనుకుంటున్నాను రేపు ఈ వేళకు అవన్నీ అయిపోతాయి. ఇవాళ పాస్టర్ గారు చెప్పిన ఒక చిన్న విషయం చెప్పి పంపించారు, మాట్లాడాం. రేపు ఈ వేళకు అన్నీ యేసు నామములో సమాధానకర్తయగు ప్రభువే సమాధానపరచునుగాక. అలాగా ఒక కరెంటే కానీ నీళ్లే కానీ గతంలో ప్రతిసారి మనం క్షమాపణ చెప్పేవాళ్ళమే, పెద్ద మనసుతో క్షమించండి, ఏర్పాట్లు చేయలేకపోయామని. ఇది ఆనవాయితీ అయిపోకూడదు. కానీ ఈ దఫా అందరము ఏక మనస్సుతో కథం తొక్కితే లక్షల మందికి ప్రజలకి ఏమి తక్కువ లేకుండా సామర్థ్యాన్ని కలుగు చేయవాడు ఆయనే. మన హృదయ ఆసక్తిని బట్టి ప్రభు సమస్తాన్ని మనకు సమకూడి జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్దాం, చెప్దాం, చెప్దాం. ఒక్కొక్క విషయాన్ని తలంచి 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఈ గుడారాల పండుగల్లో
అత్యవసరాలు ఉన్నాయి, నిత్యావసరాలు ఉన్నాయి. భోజనము, నీళ్లు, గుడ్లు కావాలా? గుడారాలంటేనే గుడ్లు పండుగ. అయితే మన పౌల్ట్రీస్కి తెగులు వచ్చింది. రమారమి 1,00,000 కోళ్ళు వరకు చచ్చిపోయినాయి. నిన్న కూడా ఆరాధనలో ప్రార్థన చేయించాను. ప్రభు అద్భుతం చేయాలి. గడిచిన సంవత్సరాల కంటే సమృద్ధిని అందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగలాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది మిగులుతుందట. ప్రతి ఏడాది ప్రభు చేస్తున్నారు, మన పితరుల జీవితాల్లో చేశారు. ఇప్పుడు కూడా ప్రభు జరిగించి సమస్త అక్కరలు, కూరగాయలే కానీ, రైసే కానీ, ప్రతిదీ మంచినీళ్ళు కూడా ఈ దఫా ఈ దయాక్షేత్రంలోనే దేవుడు జలల గల ఓటలు ఇచ్చాడు మనకు. ఈ సంవత్సరం జలనిధిగా ఉంటానన్నారు ఆయన. ఇంకా మిగిలిన ఓటలు కూడా ఆయన శుద్ధీకరించి సమృద్ధిగా బండలో నుంచి నీళ్లు పారినప్పుడు వారందరూ తాగి తృప్తి పొందారట. పితరుల జీవితాల్లో చేయడం కాదు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు సమస్త అక్కరలు తీర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రైల్వే, ఆర్టీసీ, ప్రయాణ వసతులు, ఇవన్నీ అధికారులు, ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి గడిచిన సంవత్సరాల్లో చేశారు. ఈ సంవత్సరాల్లో కూడా ప్రభు చేయాలి. దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమే, అది దేవుని చిత్తమే. 50వ గుడారాల పండక్కి ఇటుగా రైల్వే ట్రాక్ వెళ్తుంది యేసునామములో. సందేహమా మీకేమన్నా? సందేహించమాకండి. ఈ కనుచూపు మేరాలో రైల్వే లైన్ ఇలా అమరావతికి వెళ్తుంది రాబోయే రోజుల్లో. అది 50వ గుడారాల పండక్కి. మనం ఎక్కడ నిలబడితే అదే పట్టణం అయిపోలేస్తున్నాము, అదే సిటీగా మారిపోలేస్తున్నాము. ఆర్టీసీ వాళ్ళు కూడా సమృద్ధిగా, ఆర్టీసీ అలాగే ట్రైన్స్ కూడా ఈ ఆటంకాలు లేకుండా వాళ్ళందరూ గతంలో కంటే కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో, ఎస్ అది దేవుని పని, అది దేవుని ద్వారా జరుగుతున్న కార్యాలు అక్కడని అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి సహకరించే మనస్సు వాళ్ళందరికీ ప్రభు దయచేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పగలు సభలకి పెండ్యాలు, డైనింగ్కి పెండ్యాలు, రాత్రి మీటింగ్కి శబ్ద యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, సంగీతం, ఇవన్నీ దేవుడు సమస్తం సమకూడి జరిగించాలి. గతంలో కొద్ది ప్రాంతం గనక ఏదో మనకు తోచినంత పగలు వేటకి వేసుకున్నాం. ఈ జనవరి 1వ తారీఖు ప్రభు చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళినా చోటు చాలనంతగా గొర్రెలను నేను తీసుకొస్తానన్నాడు. అందుకు సరిపడట్లుగా గొర్రెల్ని, మందలను అనుగ్రహించిన దేవుడు గొడ్ల సావిని కూడా అనుగ్రహించలేదు కదా. అందరికి తగినంత నీడ ప్రభు ప్రసాదించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మనకందరికి శ్రమపడే మనస్సుని ప్రభు ఆయుధముగా ధరింప చేసి ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకుంటూ ఈ పనిలో మనం ముందుకు కొనసాగే ఓపిక, వినయము, దీనత్వము, ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకునే మనస్సు, అలాంటి మనస్సు మనకందరికీ ప్రభు ప్రసాదించలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రపంచపు నలుమూలల నుంచి డెలిగేట్స్ రాబోతున్నారు. ప్రపంచపు నలుమూలల నుంచి గొప్ప గొప్ప దైవ సేవకులు రాబోతున్నారు. అంటే భూదిగంతాల వరకు ఈ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క ఖ్యాతి విశ్వవిఖ్యాతిగా ప్రభు మార్చున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం మరింతగా నాకు తెలిసి వేవేల మంది మన సొంత స్థలంలో దయాక్షేత్రంలో సభలంటే మా సొంత ఇంట్లో జరిగినట్లే మేమందరం ప్రిపేర్ అవుతున్నామని 3 నెలల నుంచే సిద్ధపడ్డారు. వచ్చిన వాళ్ళందరూ
శేబాదేశపు రాణి గనక చెప్పినట్లుగా మేము విన్నది కూసింతే ఎక్కడున్నది చాలా ఉందని సాక్ష్యం చెప్పాలి. అలాగున్న ప్రభు ఈ పరిచర్యలని ఆకాశము కిందన ప్రతి భూభాగానికి ప్రభు చేరవేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కేవలం ఆ 4 రోజులు కాదు కానీ సండే అప్ టు సండే మార్చి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ స్థలమంతా షకీనా మేఘంతో కప్పబడాలి. దేవుని మహిమతో ఈ ప్రాంతమంతా నింపబడుతూ 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 ఆదివారం మధ్యాహ్నం వరకు నింపి 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 పూర్తిగా పరిశుద్ధాత్మని స్వాధీనం చేసుకునేలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మొదటి శతాబ్దపు పరిచర్యలో సేవకులకు ప్రభు తోడై ఉండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించినట్లుగా అదే ప్రభు ఈ గుడారాల పండుగలో మునిపెన్నడూ జరగనట్లుగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, పరిశుద్ధాత్మని వర్షం, అగ్ని మెండుగా సమృద్ధిగా పట్టజాలనట్లుగా ఈ స్థలమంతటి మీద కుమ్మరించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 5,000 మందికి పైగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దైవ నీతిని నెరవేర్చబడే ఆ ప్రక్రియని పరిశుద్ధాత్ముడు భారమెత్తి భుజం మీద వేసుకుని జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వసించిన వారై స్తుతించాలి, ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం 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 స్తోత్రం. గుడారాల పండుగలకు వచ్చేవాళ్లే గాని, వెళ్ళేవాళ్లే గాని, ఇక్కడ ఉండేవాళ్లే గాని ఏ ఒక్కరికి పాదములకు రాయి తగలకుండా ప్రభు కంచె వేసి కాపాడాలి. ఎందుకంటే దేవుని నామానికి ఎక్కడ అవమానం రాకుండా సాతానుగాడు తోక చెవులు కోసిన కుక్కలాగా ఏదో ఒకటి చేద్దాను పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటాడు. వాడే కాదు, వాడి సంబంధులు చాలామంది ఉంటారు. భక్తిహీనుల ఆలోచనలన్నీ తెలుగు బైబిల్లో చెదరగొట్టబడాలి, ఇంగ్లీష్లో తల్లకిందులు అయిపోవాలి. అంటే వాళ్ళు ఎంతకి శాపం 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 అంటారా, దాన్ని తలకిందులు చేస్తే పొంగి 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 పొరాలు చేస్తున్నాము. భక్తిహీనుల ఆలోచనలన్నింటినీ చెదరగొట్టి వాళ్ళందరి మూకుమ్మడిగా తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో మోకరింపు చేయబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 48వ గుడారాల పండుగల ద్వారా ఏ ఒక్క మనిషికి నరమాత్రుడికి ఘనత మహిమలు కాదు గాని ఆకాశమన్నది తండ్రికే మహిమ కలుగును గాక. అలాగే దేవుడు మనకు ఒక కొత్త ఆల్బమ్, అద్భుతమైన సంగీత భరితమైన శ్రావ్యమైన సంగీతంతో కూడిన ఒక నవనూతనమైన ఆల్బమ్ను కూడా ప్రభు దయచేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇది మొదలుకొని రాత్రి మగళ్ళు పన్నుంది. ఇక్కడ ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయనే మనకు తోడై ఉండి రాత్రి మగళ్ళు పనులు చేస్తున్న, పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డకి ఓర్పు, ఓపిక, బలము, శక్తి, కృప వెంబడి కృపను అనుగ్రహించి ప్రయాసకు తగిన ఫలం అనుగ్రహించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రాజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అందరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాకృప కనికరములను బట్టి గత 47 సంవత్సరాలు గుడారాల పండుగలను ఆశీర్వదించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. మీ సంకల్పము చొప్పున తండ్రి
ఈ గుడారాల పండుగలు జరుపుకోవటానికి మీరు ఈ మినిస్ట్రీస్కి ఒక స్వస్థలాన్ని ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీరు సిద్ధపరిచినటువంటి స్థలానికి ఈ గుడారాల పండుగను మీరు తీసుకొని వచ్చారని మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాము నాయన. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లేమల్లే ఈ పరిసర ప్రాంతాలలోనే మినిస్ట్రీస్ పరిచర్య ఆరంభించబడింది. మీ దాసులైన యేసన్న గారు అనేక సంవత్సరాలు ఈ ప్రాంతంలో కాలి నడకన తిరిగారయ్యా. కన్నీరు విడిచి ప్రార్థన చేశారు తండ్రి. ప్రారంభంలో గుడారాల పండుగ ఈ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది తండ్రి. మరలా ఈ చోటుకే మీరు తీసుకుని వచ్చినందుకై మీకు స్తోత్రం. అనేక సంవత్సరాల నుండి మీ పాద సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి ఎక్కడ గుడారాల పండుగ జరుపుకోవాలో మీ చిత్తానుసారంగానే తండ్రి ఈ చోటుకు మీరు తీసుకొని వచ్చారని మేము నమ్ముచూ ఉన్నాం నాయన. ప్రాముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ అనేకమైనటువంటి పనులు మీరు మీ ద్వారా ప్రారంభించారు, మీరే కొనసాగిస్తున్నారు. మీరు జరిగిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదీ మీ చిత్తము, మీ ఆలోచనలకి, మీ సంకల్పాలకు తండ్రి అప్పగించి ఉండగా మనుషుల యొక్క ఆలోచనలన్నిటినీ ప్రభువా మీ ఆధీనములో ఉంచుకొని మీ సంకల్పాలు, మీ ఆలోచనలు, మీ చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చుకుంటున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో తండ్రి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించాం, మీ మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాం, విశ్వసించాం తండ్రి. ఈ 48వ గుడారాల పండుగను ఈసారి మరింత మహిమకరముగా మీరు జరిగించబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయనా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. 100 ఎకరాల మీద మీ దృష్టి నిలిపినందుకై మీకు స్తోత్రం. మా పితరులు నా తండ్రి వారు నివసిస్తున్నటువంటి స్థలాలలో ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు పగలు మేఘమయమైనటువంటి మేఘాన్ని మీరు ఉంచారు, రాత్రులు వెలిగించుటకై అగ్నిస్తంభాన్ని మీరు ఉంచారని మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నాయన. తండ్రి ఈ 100 ఎకరాల మీద మీ మేఘ స్తంభము నిలిచి ఉండునుగాక, మీ అగ్ని స్తంభము నిలిచి ఉండునుగాక, మీ దృష్టి, మీ మనస్సు నిలిచి ఉండునుగాక తండ్రి. సాతాను సంబంధమైనటువంటి శక్తులు, వాటి నీడ, వాటి ఛాయ ఇక్కడెక్కడ కనబడకూడదు. యేసు నామములో తొలగిపోయి ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పటికే మీరు నిర్మూల పరిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఈ చుట్టూ కూడా మీ రక్తపు కాపుదల ఉంచమని కోరుకుంటూ ఉన్నాను. మా పితరులు అమాలేకీయుల మీద, తండ్రి మిద్యానీయుల మీద విజయం పొందుతున్నప్పుడు తండ్రి మీరే మాకు జయాన్ని ఇచ్చారని తండ్రి ఒక జయధ్వజమును ఎత్తినట్లుగా ఈ రోజున ప్రభువా ముందుగానే ఈ 48వ గుడారాల పండుగలో మీరు తండ్రి మాకు జయాన్ని ఇస్తున్నారని, విజయోత్సవాలతో మమ్మల్ని ఊరేగిస్తున్నారని, విజయోత్సవానికి నాయనా సాదృశ్యముగా నా తండ్రి విజయ పతాకాన్ని ప్రభువా ఒక జయధ్వజమును ఎత్తుచూ ఉన్నాము నాయన. మా జయధ్వజము మీరే యేసయ్యా, మా జయము మీరే యేసయ్యా, మా జయము మీరే యేసయ్యా. ప్రతి విషయములో మీరు ముందుండి జయాలు కలుగజేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ 48వ గుడారాల పండుగ నిమిత్తం ఇప్పటి వరకు జరిగించిన పనులను బట్టి స్తుతిస్తున్నాను. ఇక మీదట జరగబోయే పనులన్నిటిలో కూడా మీరే ఆలోచనలు చెప్పి అన్ని కార్యక్రమాలను, అన్ని ఏర్పాట్లని ప్రభువా ఆ సమయానికి సంపూర్ణముగా మీరు సిద్ధపరచమని కోరుకుంటూ ఉన్నాను. ప్రభుత్వపు శాఖల వారు అందరూ సహకరించడానికి కృప దయచేయండి. ఈ స్థలాలు, పొలాలు వారు కూడా అనుకూలముగా ఉండున్నట్లుగా మీరు సహాయం దయచేయండి నా తండ్రి. ఈసారి నిజముగా మేము కోరుకున్నట్లుగా నా తండ్రి ఆకాశపు 4 వైపులు ఉన్నటువంటి తండ్రి నలుమూలల నుండి విస్తారమైనటువంటి జన సమూహమును గుంపులుగా నా తండ్రి మీరు విస్తారమైన ప్రజలను తీసుకొని రాబోతున్నందుకై మీకు స్తోత్రం.
ఆ గుడారాల పండుగ ద్వారా తండ్రి సర్వ ప్రపంచ ప్రజలకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు సహాయం చేయండి. ఈ స్థలములు అనేకులు నాయనా రక్షించబడాలి, బాప్తిస్మం పొందాలి, అద్భుతాలు చూడాలి. ఈ స్థలమంతా కూడా నా తండ్రి మీరు స్వస్థపరిచే స్థలముగా మార్చండి, మీరు రక్షించే స్థలముగా మార్చండి నాయన. ఒక ఆశ్రయముగా మీరు ఇక్కడ ఉండమని కోరుకుంటూ ఉన్నాను. దైవ సేవకులందరినీ కూడా ఈ కృపలో కాచుకోమని కోరుకుంటున్నాను. ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం, ఏకాత్మ క్రియ చేయునగాక. నా తండ్రి సంఘ బిడ్డలందరినీ, సంఘాలన్నింటినీ తండ్రి వచ్చే జన సమూహం అంతటిని కూడా మీ ఆధీనములో ఉంచుకొని నడిపించండి. ఏ విధము చేతనైనా ఈ గుడారాల పండుగ ద్వారా మీ ఘనమైన నామం మహిమపరచబడినట్లు, ప్రపంచ ప్రజలకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు సహాయం చేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. బిగ్గరగా అందరూ చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రేమక గారు, రూతక్క గారు, ఇన్ఛార్జ్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ ఆ జెండా సమీపాన వస్తారు. వాళ్ళు ఆ జెండాను ఎగరవేస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి కృప కలుగును గాక, కృప కలుగును గాక అని అంటూ ఉంటారు. ప్రేమక గారు, రూతక్క గారు, పెద్ద సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి ఓకే, దయచేసి అందరూ చెప్పండి, కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. చప్పట్లు కొడుతూ అందరూ చెప్పండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక. చెప్పాలి, కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. అందరూ దైవ సేవకులందరూ చప్పట్లు కొడుతూ ఉత్సాహ ధ్వనులతో ఆనంద గానాలతో చెప్పండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చప్పట్లు కొట్టిన అందరూ బిగ్గరగా హల్లెలూయా. కృప 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 కలుగును గాక, కృప కలుగును గాక. ఈ దయాక్షేత్రం అంతా కృప కలుగును గాక, కృప కలుగును గాక. దేవుని కృప కలుగును గాక. బిగ్గరగా 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 చప్పట్లు కొడుతూ కృప కలుగును గాక. హల్లెలూయా. కృప 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 కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరూ, కృప 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 కలుగును గాక. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఈ దయాక్షేత్రం అంతా దేవుని కృప కురిపించబోతున్నాడు. కృప 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 కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ పూర్ణులై కృపను స్మరించి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ బోలో యేసు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి, బోలో
సంపూర్ణులై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి గట్టి గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు. శబరబలక ధురాలబరబలబల రిబాలబరక ధురాలబరబలక ధురాలబరబలక ధుర. స్తోత్రములు 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 స్తోత్రములయ్యా యేసయ్యా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. बोलो यीशु महाराज के, बोलो क्रिस्त महाराज के. हालेलुया. आमीन आमीन ఆమేన్. ప్రేమక గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. మన ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ప్రేమక గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసురాజా, ఈ 48వ గుడారాల పండుగ నిమిత్తం తండ్రి ఈ స్థలం మీరు మాకు ఇచ్చారు నాయన. ఈ యొక్క స్థలంలో తండ్రి పరిశుద్ధులందరూ కూడి మేమందరం స్తుతించి ప్రారంభించి ఉండగా గుడారాల పండుగ పనులన్నీ చక్కగా జరుగుతూ సహాయం జెండా చక్కగా ఎత్తి మీ నామాన్ని బట్టి తండ్రి ధైర్యంగా తండ్రి సాహస కార్యాలు చేసి మీ హస్తం తోడుగా ఉంచి తండ్రి సమస్తం జయకరంగా జరిగించి మహిమ పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా కనికరించిన ఆయన మొదట్లో కొద్దిగా ఉన్న తదును మహాభివృద్ధి కలుగజేవాడ. స్తోత్రం 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 స్తోత్రం. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని తండ్రి గొప్ప కార్యం చేసి మహిమ పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసురాజా మీరే తండ్రి మీ దక్షిణ హస్తం తోడుగా ఉంచి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును మరి ముఖ్యంగా 48వ అంతర్జాతీయ గుడారాల పండగకు సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చేతులెత్తి అందరూ హల్లెలూయా. ఆమేన్. గమనించండి, దయచేసి అందరూ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ స్థలంలో ఒకసారి ప్రేయర్ వాక్ చేసి ఆ తర్వాత సెలవు తీసుకుంటారు. ఎవరు వెళ్ళిపోవద్దు. అనిల్ పాస్టర్ గారు చెప్తారు మీకు. అనిల్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో మీరు ఈ గ్రౌండ్ అంతా కూడా ప్రేయర్ వాక్ చేసి మరలా ఈ స్థలానికి వస్తారు. తర్వాత మీకు స్నాక్స్ అవన్నీ అందిస్తారు. తీసుకొని ఎవరెవరు ఏ బస్సులో వచ్చారో అదే బస్సు ఎక్కి ఎవరికి వాళ్ళు బయలుదేరి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అందరూ ప్రేయర్ వాక్ చేయాలి, ఎవరు వెళ్ళకూడదు. అనిల్ పాస్టర్ గారు చెప్తారు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగే ఇదిగో ఈ టెంట్ దగ్గర నుండి అలా ముందుకు వెళ్ళి స్తోత్రాలు స్తోత్రాలు.
స్తోత్ర స్తోత్ర. అందరూ ప్రేయర్ వాక్. అక్కడక్కడ నిలబడిన సేవకులు కూడా స్తోత్రాలు చెబుతూ గ్రౌండ్ అంతా సంచరించాలి, స్తోత్రాలు చెబుతూ. Praise the Lord, praise the Lord. Praise the Lord. Hallelujah. Stotra. 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 Hallelujah. 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 Praise the Lord. Stotra. 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 హోసన్న బస్సు దగ్గరికి రావాలి పాస్టర్స్. మీ కొరకు స్నాక్స్ అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. హోసన్న బస్సు దగ్గర స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి. బస్సు దగ్గర పాస్టర్స్ కి స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి. సిస్టర్స్ కి ఆపోజిట్ లో ఏర్పాటు చేయబడ్డాయి. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. బస్సు దగ్గర స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి.